హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గీసుకున్న కరెక్ట్ సెంటర్ పాయింట్లో వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి చాలామందికి తెలియదు. కొంతమంది స్టార్టింగ్ సెంటర్ పాయింట్స్ చూసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదండి, ఇదే ప్లస్ సింబల్ స్టార్ట్ అవుతుంది అనుకొని డైరెక్ట్గా ఈ పాయింట్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఇదే పాయింట్ దగ్గర ఇది డాట్ ఉంది కదా, ఇది ఇక్కడ జరిపేసి వర్క్ స్టార్ట్ చేస్తారు. అలా చెయ్యద్దు. అలా చేస్తే ఏమవుతుందంటే ఫ్రేమ్ అవుట్ అవ్వడం కానీ, డిజైన్ అవుట్ అవ్వడం కానీ అవుతుంది. ఇంకోటి, మనం గీసిన కరెక్ట్గా మార్కింగ్లో డిజైన్ అనేది రాదు. ఇంకెందుకండి, లేట్ చూసేద్దాము ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇది యాక్చువల్గా నిన్న కస్టమర్స్కి చూపించాను ఆన్లైన్లో డిజైను. సేమ్ అదే కస్టమర్ దగ్గర నుంచి మనం ఆర్డర్ అనేది తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆర్డర్ ఇచ్చారు కస్టమర్ చేయమని, సో అందుకని ఇంకొక పీస్ కూడా అది చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ ఎలా చేయాలి, మనం గీసుకున్న ప్లస్ డాట్స్లోకి ఎలా రావాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నది ఈ విధంగా ఉంది కదా డిజైన్, ప్లస్ సింబల్ ఇక్కడ ఉంది. నేను అందాలకి అంటే ఎస్టిమేషన్గా సైడ్కి తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ గీసిన సెంటర్ పాయింట్లోకి రావాలంటే ఇక్కడ నీడిల్ ఉంది కదా, నీడిల్ సింబల్లో ప్లస్ ఉంది కదా, ఇది తీసేసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత ఒకసారి చూడండి, నా డాట్ ఇక్కడ ఉంది, వర్క్ ఇక్కడ ఉంది, స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ సింబల్స్ స్టార్ట్ చేస్తున్నాను, అంటే పైనకి వెళ్ళి పైనుంచి కిందికి వస్తుంది. కరెక్ట్గా ఇక్కడ సింబల్ రాగానే స్టాప్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కదా, +1 -1 పాయింట్లో అక్కడ స్టాప్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టాప్ చేసుకున్న తర్వాత మనం ఇవి తెలుసు కదండి, ఆరో మార్క్స్ ఇవన్నీ జరుపుకోవాలి. ఇదిగోండి కనిపిస్తుంది కదా, నా సెంటర్ మార్కింగ్ ఇది అండి సెంటర్ మార్కింగ్. ఈ సెంటర్ మార్కింగ్లోకి ఇలా రావాలి అంటే ఇలా జరుపుకొని, మళ్ళీ తెలీదు చాలామందికి, వెంటనే లాక్ వేసేసుకుంటారు, మళ్ళీ డిజైన్ని చేసేసుకొని వర్క్ స్టార్ట్ చేసుకుంటారు. అలా అసలు చెయ్యొద్దు. మనం ఎలా చేసుకోవాలో అది చేసుకోవాలంటే, ఇది ఉంది కదా ఈ సింబల్, మళ్ళీ బ్యాక్ స్టెప్ వెళ్ళాలి కంప్లీట్గా. బ్యాక్ స్టెప్, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అన్ని వచ్చింది కదా, ఇలా అంటే ఇక్కడ చూపిస్తుంది. ఇది వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఎగ్జిట్ బటన్ క్లిక్ చేసేసి మళ్ళీ దీన్ని ఏం చేసుకోవాలంటే చేంజ్ చేసుకుంటున్నాం కదండి, చేంజ్ చేసుకొని ఎడిట్ మోడ్లోకి మనం ఏం చేసుకోవాలి, డ్రైవ్ మోడ్లోకి ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. ప్యాటర్న్ సేవ్ చేయాలని అడుగుతుంది. ప్యాటర్న్ అనేది మనం సేవ్ చేసేసుకొని వర్క్ అనేది కావాలంటే మీరు ఇప్పటికీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ చేయకపోయినా ఇప్పుడు మనది ఇక్కడ సింబల్ ఉంది, ఇక్కడ నుంచి కాదు ఇక్కడ పెట్టుకున్నాము, ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా డౌట్ అయితే అవసరం లేదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే స్టార్ట్ చేసాను చూసేయండి. ఇది కదా, ఇది చూపిస్తారు కదండి. ఈ విధంగా మనం ఈజీగా చేంజ్ అనేది చేసుకోవచ్చు. కింద ఫ్యూజింగ్ పెట్టాను, వర్క్ అనేది స్టార్ట్ చేశాను. వీడియో అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.